హే గైస్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు రివ్యూ కార్నర్. ఈ వీడియోలో మనం స్ట్రేంజ్ అకాడమీ గురించి తెలుసుకుందాం. మార్వెల్ కామిక్స్ బుక్స్లోనే ఇది కూడా మంచి రేంజ్ ఉన్న కామిక్ అని చెప్పుకోవచ్చు. అయితే మార్వెల్ వాళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్ని అస్సలు అనౌన్స్ చేయలేదు అఫీషియల్లీ. బట్ ప్రిపరేషన్స్ అయితే ఉన్నట్టుగా కొన్ని రూమర్స్ అండ్ స్పెక్యులేషన్స్ బట్టి అయితే తెలుస్తుంది. ఎంతైనా మంచిది కాబట్టి మనం మన ఛానల్లో అయితే ఫస్ట్ టైం అయితే చేస్తున్నాం. ఇంకా ఎవరైతే చేయలేదు కాబట్టి మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అయితే ఆన్లో పెట్టేసుకోండి. అయితే ఈ వీడియోలో మనం అసలు స్ట్రేంజ్ అకాడమీ అంటే ఏంటి, డాక్టర్ స్ట్రేంజ్నే ఈ యొక్క టీంని ఫామ్ చేశాడా, లీడ్ చేస్తాడా, అసలు ఈ టీంలో ఎవరెవరు ఉన్నారో డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకా ఎక్కడ స్కిప్ చేయాలి. డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీలో మనకి లాస్ట్లో అయితే ఒక న్యూ క్యారెక్టర్ అనౌన్స్ చేశారు. అండ్ ఆ క్యారెక్టర్ పేరు వచ్చేసి క్లియా. అయితే క్లియా ఎందుకు వచ్చిందంటే డాక్టర్ స్ట్రేంజ్ తీసుకొని తను చేసిన ఇకర్షన్స్ మొత్తాన్ని కూడా మళ్ళీ సరిదిద్దడానికి. యాక్చువల్లీ డాక్టర్ స్ట్రేంజ్ 3లో డాక్టర్ స్ట్రేంజ్ అన్ని యూనివర్సిటీలకు కూడా వెళ్ళి గజిబిజి చేసేస్తాడు. దానివల్ల తన వేరియంట్స్ని కూడా చంపేస్తాడు. తన వేరియంట్స్ లేకపోవడం అండ్ అక్కడ ఉన్న యూనివర్సిటీ నుంచి వేరే యూనివర్సిటీలోకి వాళ్ళ వేరియంట్స్ని తీసుకువెళ్ళడం, ఇదంతా కూడా మల్టీవర్స్ ఇకర్షన్స్కి అయితే దారితీస్తుంది. సో ఈ మల్టీవర్స్ ఇకర్షన్స్ అనేవి చాలా పెద్దది అవ్వడంతో క్లియా అయితే డాక్టర్ స్ట్రేంజ్ దగ్గరికి అయితే వస్తుంది. నాకు తెలిసినంత వరకు కూడా ఈ క్లియా అయితే ఖచ్చితంగా మనకి మెయిన్ క్యారెక్టర్ అయితే అవ్వబోతుంది. అది కూడా డాక్టర్ స్ట్రేంజ్ 4 ప్రాజెక్ట్లో. ఇక ఎప్పుడైతే ఇకర్షన్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయో ఇక డాక్టర్ స్ట్రేంజ్ ఆ ఇకర్షన్స్ అన్నిటిని కూడా ఆపడానికి అయితే వెళ్తాడు. ఇలా అయితే మూవీని ఎండ్ చేస్తారు. యాక్చువల్లీ ఈ మ్యాటర్ అంతా ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ ఈ ప్రాజెక్ట్ని తీసుకువస్తే కనుక ఇదే స్టోరీ లైన్ని కంటిన్యూ చేసి ఈ యొక్క ప్రాజెక్ట్కి అయితే కనెక్ట్ చేస్తారు. సో ఇక ఇప్పుడు ఈ డాక్టర్ స్ట్రేంజ్ ఎలా ఈ అకాడమీని క్రియేట్ చేశాడు ఏంటనేది ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే ఒకరోజు డాక్టర్ స్ట్రేంజ్ తను ఉన్న సిటీలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక మిస్టీరియస్ ప్లేస్ అయితే కనబడుతుంది. అయితే డాక్టర్ స్ట్రేంజ్ అయితే ఆ మిస్టీరియస్ ప్లేస్కి అయితే వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్కూల్ అయితే కనబడుతుంది. అండ్ స్కూల్ చూడంగానే అక్కడ ఉన్న కొంతమంది పిల్లలు అయితే కనబడతారు. అండ్ ఆ పిల్లల్ని కూడా కొంతమంది ట్రైన్ చేస్తూ ఉంటారు. ఆ అన్నిటిని కూడా స్ట్రేంజ్ గమనించి స్ట్రేంజ్ అయితే వాళ్ళందరినీ కూడా తన దగ్గరికి తీసుకొని తనైతే దగ్గరుండి అయితే ట్రైన్ చేస్తూ ఉంటాడు. అంటే అక్కడ ఉన్న పిల్లలకి కూడా కొన్ని యూనిక్ పవర్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ పవర్ అయితే ఉంటుంది. ఆ పవర్స్ అన్నిటిని కూడా యూజ్ చేసుకొని కేవలం వాళ్ళకి మ్యాజిక్స్ నేర్పడమే కాదు, ఒక కొత్త సుపీరియర్ని కూడా క్రియేట్ చేయాలని ఒక ఉద్దేశంతోనే అక్కడ డాక్టర్ స్ట్రేంజ్ అయితే వస్తాడు. అండ్ వాళ్ళకి ఒక ట్రైనర్ లాగా అయితే మారుతాడు. అండ్ అలా ట్రైన్ చేస్తూ ఉన్న స్ట్రేంజ్కి ఎవరినో ఒకరిని మాత్రమే సూపర్ సుప్రీంగా చేసే ఛాన్స్ అయితే వస్తుంది. ఇక ఆ సోసర్ సుప్రీం చేయడానికి డాక్టర్ స్ట్రేంజ్ ఎలాంటి పనులు చేశాడు, అక్కడున్న పిల్లలు ఎలా ఫీల్ అయ్యారు, అండ్ అక్కడున్న స్టోరీ ఏంటిది అనేది ఇంకా సాగుతూ ఉంటుంది. అయితే వీళ్ళకి జస్ట్ ఆ మ్యాజిక్ పవర్స్ నేర్పించడం, ఈ సోసర్ సుప్రీయర్గా మారడమే కాకుండా ఈ యొక్క స్ట్రేంజ్ ఏదైతే పనులు చేపిస్తాడో వాళ్ళతోని ఆల్మోస్ట్ పిల్లలకైతే అందరికీ చిరాకు వేస్తుంది. బట్ ఫైనల్ అయితే వాళ్ళు కూడా యుద్ధంలోకి దిగాల్సి వస్తుంది. చూసుకుంటే కామిక్స్లో చాలామంది కూడా వీళ్ళని ఓడించి ఆ సోసర్ సుప్రీం యొక్క ప్లేస్ని తీసుకుందామని ట్రై చేస్తారు. బట్ ఫైనలీ అయితే ఎవ్వరూ రారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలకు ఉన్న పవర్స్ అనేవి చాలా డెడ్లీయెస్ట్గా ఉంటాయి. ఒక్క క్యారెక్టర్ కూడా చూడడానికి చాలా చిన్న పవర్స్ అనే అనిపిస్తాయి, కానీ వాళ్ళు యూస్ చేస్తే మాత్రం ఒక రేంజ్లో అయితే వెళ్తాయి ఆ పవర్స్ అన్నీ కూడా. సో ఇక ఇప్పుడు మనం ఆ యొక్క స్కూల్లో ఎవరెవరు ఉంటారు, కీ మెంబర్స్ అయితే తెలుసుకుందాం. అంటే కీ స్టూడెంట్స్, వీళ్ళు అయితే చాలా మెయిన్ ఈ యొక్క మొత్తం హోల్ ప్రాజెక్ట్కి కూడా. దీనిలో ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఎమిలీ బ్రిట్. ఈ క్యారెక్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తిను ఒక చిన్నపాటి వాండలాగైతే కనబడుతుంది. ఎందుకని ఎలా అంటున్నా అంటే తను యూజ్ చేసే పవర్స్ కానీ తనకున్న అక్రిషన్స్ కానీ అన్నీ కూడా అలానే ఉంటాయి. అయితే దీనికి చిన్నప్పటి నుంచే సూపర్ న్యాచురల్ మ్యాజిక్ అయితే యూజ్ చేయడం వచ్చు. సెకండ్ అయితే డాలీ డోర్మాము. ఈ క్యారెక్టర్ యొక్క పేరు వినగానే మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది ఎవరో అనేసి. డోర్మాము ఒక సన్ అయిన ఈ డాలీ మాము. అయితే తినకున్న పవర్స్ సేమ్ డోర్మాముకి ఎలాంటి పవర్స్ ఉంటాయో ఈ క్యారెక్టర్ కూడా అదే పవర్స్ అయితే ఉంటాయి. ఎంతైనా డోర్మాము సన్ అంటే ఆ మాత్రం ఉంటుంది. అయితే తిన మెయిన్ పవర్స్లో ఎలా అయితే డోర్మాము, టెలిపతి, టెలికినెసిస్ ఇలాంటి కొన్ని పవర్స్ అయితే ఉంటాయో సేమ్ డాలీకి ఉన్న పవర్స్ కూడా అలాంటివి. బట్ కొన్నిసార్లు కొన్ని తెంగర పనులు అయితే చేస్తూ ఉంటాడు. అకాడమీలో కొంచెం తెంగరగా అండ్ కొంచెం మెచ్యూర్గా ఆలోచించేది క్యారెక్టర్స్లో ఈ క్యారెక్టర్ కూడా ఒకటి. థర్డ్ క్యారెక్టర్ వచ్చేసి ఐరిక్ బ్రోర్సన్. అయితే తిను యాక్చువల్లీ ఒక యాష్గార్డియన్ అండ్ సన్ ఆఫ్ ఎంచాంట్రెస్ గురించి ఎవరికైనా తెలియకపోతే ఒకసారి కౌన్సిల్ కామెంట్ చేయండి. ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడైతే ఆ ఎంచాంట్రెస్ అనేది ఎవరో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే తినకున్న పవర్స్లో తిన ఒక యాష్గార్డియన్ అండ్ తినకి థండర్ పవర్స్ అయితే ఉంటాయి థోర్లాగా, బట్ మరీ ఎక్కువైతే కాదులే అండి. ఫోర్త్ క్యారెక్టర్ ఆల్వీ బ్రోర్సన్. ఈ బ్రోర్సన్ క్యారెక్టర్స్కి వీళ్ళిద్దరూ కూడా బ్రదర్స్ అనమాట. సో ఈ యొక్క క్యారెక్టర్స్కి అయితే కొంచెం యూనిక్గా ఉంటుంది. ఎలా అంటే మనకి డీసీలో
గ్రీన్ లాంటర్న్ రింగ్స్ యూజ్ చేసి తన ఒక పవర్స్ని యూజ్ చేసినట్టుగా తినైతే తిన దగ్గర ఒక స్టిక్ అయితే ఉంటుంది. అండ్ ఆ స్టిక్ని యూజ్ చేసుకుంటే కనుక తినకి పవర్స్ అయితే వస్తాయి. సేమ్ ఎలా అయితే వాండా కానీ లేదంటే కొంతమంది బేసిక్ మ్యాజిక్స్ అయితే ఉంటాయో సో అలా అయితే యూజ్ చేయగలడు. అండ్ వీళ్ళిద్దరూ కూడా యాస్గార్డ్ నుంచే వస్తారు. అండ్ అక్కడ నుంచి వీళ్ళైతే ట్రైన్ తీసుకుంటారు. ఫోర్త్ క్యారెక్టర్ డెస్సీ. ఈ క్యారెక్టర్ గురించి కొంచెం ఎక్కువగానే మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవాలి. చిన్నదైనా పెద్ద రాయితోనే కొట్టాలి అన్నట్టుగా ఈ క్యారెక్టర్ కూడా చిన్నగానే ఉంటుంది కానీ తేలిగ్గా అయితే తీసుకోకూడదు. అయితే తిన ఒక లింబో అంటే కొంచెం డ్రాగన్ టైప్ అనమాట. అండ్ ఆల్సో తిన ఒక డీమన్ అండ్ రియల్ నేమ్ అయితే వచ్చేసి డిసపేర్. అంటే తిను ఎక్కడైనా సరే మాయమైపోగలడు. అండ్ ఫైర్ అన్నీ కూడా పవర్స్ అయితే ఉంటాయి. అండ్ డీమన్ అంటే తెలిసిందే కదా ఎలాంటి పవర్స్ అయితే ఉంటాయో. సో తినికి కూడా అలాంటి పవర్స్ అయితే ఉంటుంది. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి టూత్. ఈ క్యారెక్టర్ ఎలా అంటే సగం క్రిస్టల్తో అయితే ఉంటాడు. అండ్ సగం అయితే హ్యూమన్ బాడీ అయితే ఉంటుంది. బట్ ఫుల్ బాడీ కూడా చాలా ప్రొటెక్టివ్గా అయితే ఉంటుంది. ఇంకా చూసుకుంటే తిను క్రిస్టల్ లాంటి పవర్స్. అండ్ ఒకవేళ ఫైర్ తగిలితే చాలు కరిగిపోతాడు. బట్ మళ్ళీ అయితే వస్తాడు. వాటర్లో తడిసినా సరే దీనికి ఏమీ అవ్వదు. మళ్ళీ అయితే రీప్రొడక్షన్ అయితే చేసుకోగలడు. తనకు అలాంటి ఎబిలిటీ అయితే కూడా ఉంది. అండ్ ఈ ప్రాజెక్ట్కి తను కూడా ఒక మెయిన్ క్యారెక్టర్. అండ్ వీళ్ళు కాకుండానే ఇంకా కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా మెయిన్ కాదు. ఈ క్యారెక్టర్స్ అనేవి చాలా మెయిన్ కాబట్టి ఈ క్యారెక్టర్స్ని అయితే మెయిన్లీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మీకైతే అర్థమైంది అనుకుంటాయి అన్నీ. ఇక కొంచెం రియాలిటీలోకి వస్తే ఒకవేళ మార్వెల్ కనుక ఈ ప్రాజెక్ట్ని తీసుకొస్తే ఎవరు లీడ్ చేస్తారు? దీనికల్లా మెయిన్ రీజన్ అయితే మాత్రం ఖచ్చితంగా వాంగే లీడ్ చేస్తాడు. అయితే ఇక్కడ రీజన్ ఉంది. ఎందుకంటే ఒకవేళ డాక్టర్ స్ట్రేంజే లీడ్ చేస్తే ఇక తను చేసిన ఇకర్షన్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ని ఎవరు క్లారిఫై చేస్తారు అండ్ ఎవరు క్లియర్ చేస్తారు? సో కాబట్టి డాక్టర్ స్ట్రేంజ్ తను ఉన్న పనులని వదులుకొని మరి ఈ యొక్క అకాడమీని క్రియేట్ చేసి ఇక్కడ మార్వెల్లో ప్రెజెన్స్ని తీసుకొచ్చేంత టైం అయితే డాక్టర్ స్ట్రేంజ్కి లేదు. కాబట్టి ఖచ్చితంగా వాంగ్ లీడ్ చేస్తాడు. అయితే ఇక్కడ వాంగ్ని కూడా తక్కువ అంచనా వేయడానికి అయితే ఛాన్స్ లేదు. బికాస్ తను కూడా ఒక సోర్సరర్ సుప్రీమే. అండ్ తినికి బాగా తెలుసు ఎలా ఫైట్ చేయాలి. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ ఎలా ఆలోచిస్తాడు అనేది సేమ్ తిను కూడా అలానే ఆలోచిస్తాడు. ఇంకా చెప్పాలంటే మోస్ట్ ఫైట్స్లో కూడా వాంగ్కి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పాలి. ఎండ్ గేమ్ ఎన్నిటిని కూడా పక్కన పెడితే. అయితే ఇక్కడ కామిక్స్లో కూడా ఈ వాంగ్ అయితే చాలాసార్లు కూడా ట్రైన్ చేశాడు. డాక్టర్ స్ట్రేంజ్ ఎప్పుడైతే అకాడమీలో లేడో అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ వాంగే ట్రైన్ చేసి అక్కడ చాలా బలంగా కొన్ని మ్యాజిక్స్ని కూడా నేర్పించడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ మెయిన్లీ డాక్టర్ స్ట్రేంజ్ ఉంటేనే అకాడమీ క్రియేట్ అయ్యేది అనేది ఒక స్పెక్యులేషనే. ఖచ్చితంగా వాంగ్ అయినా లీడ్ చేయొచ్చు. తనకు ఆ ఎబిలిటీ అయితే ఉంది. సో కాబట్టి వాంగ్ అయితే ఖచ్చితంగా లీడ్ చేస్తాడు. ఫైనలీ అయితే సో గైస్ ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ మీరు వచ్చినాను అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో కామెంట్ చేయండి. అదే ఏదైనా వీడియో చేయాలి అనుకున్నా సరే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా చేసేద్దాం. సైనింగ్ ఆఫ్ అండ్ టాటా.